ఏపీలో హైకోర్టు తీర్పుల కంటే అధికార పార్టీ నేతల అభిష్టమే చాలా శక్తివంతమైనదని ఏపీ పోలీసులు మరోసారి నిరూపించారు. హైకోర్టు ఏమైనా చెప్పనియండి, రాజ్యాంగం నిబంధనలు ఏమైనా చెబుతూ ఉండనివ్వండి, మేము మాత్రం అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తామని మరోసారి తాడిపత్రి పోలీసులు నిరూపించారు. హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరోసారి హైకోర్టు ఆదేశాలను ధిక్కరించేశారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి నగరంలోనికి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్టనివ్వను అంటూ చెబుతూ వచ్చిన ప్రభాకర్ రెడ్డి అదే పని చేస్తూ వచ్చారు. పోలీసులు కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులకే వంతపాడుతూ ఉన్నారు. దాంతో పలుమార్లు హైకోర్టుకు వెళ్లారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లేలాగా అనుమతి ఇవ్వాలని పోలీసులకు జిల్లా ఎస్పీకి ఆదేశించింది. అయితే ఆ తర్వాత కూడా ఆ ఆదేశాల్ని జిల్లా పోలీసులు అమలు చేయలేదు. పలుమార్లు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తే దారిలో పోలీసులే అడ్డుకొని ఆయన వెనక్కు పంపించిన ఉదంతాలున్నాయి. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. దీనిపైన విచారించిన హైకోర్టు ఇటీవల అనంతపురం జిల్లా పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీన అంటే ఈ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోనికి తీసుకెళ్లాలి. స్వయంగా పోలీసులే దగ్గరుండి తాడిపత్రిలోని ఆయన నివాసం వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని వదిలిపెట్టాలి అని కూడా హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. ఒకవేళ అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అని అనుకుంటే అదనపు బలగాలను మోహరించైనా సరే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోని అతని ఇంటి వద్దకు చేర్చాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలా ఏకపక్షంగా రూల్స్ అమలు చేయడం, ఎవరో అడ్డుకుంటారని చెప్పి ఒక వ్యక్తి తన సొంత ఇంటికి తన ప్రాంతానికి కూడా వెళ్లే పరిస్థితి లేకుండా అడ్డుకోవడం, అందుకు పోలీసులు కూడా సహకరించడం ఏమాత్రం సరికాదని హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు హైకోర్టు ఆదేశాల మేరకే 18వ తేదీ ఈ రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రిలోని ఆయన నివాసానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లాల్సి ఉంది. అయితే తన సొంత గ్రామం తిమ్మంపల్లి నుంచి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం నారాయణ రెడ్డిపల్లి వద్ద దారిలోనే పొలాల మధ్యలోనే ఏపీ పోలీసు తాడిపత్రి పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్పీ నేతృత్వంలో ఆయన హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ చూపించినప్పటికీ పోలీసులు స్పందించలేదు. మీరు ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారు అని చెప్పినా కూడా పోలీసులు స్పందించకుండా చాలా మౌనంగా ఉండిపోయారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీసులు జీతాలు తీసుకుంటున్నది ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్ముతోనా, లేకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా వీళ్ళకు జీతాలు ఇస్తూ ఉన్నారా? హైకోర్టు ఇంత క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఆ ఆర్డర్స్ ని అమలు చేయడం లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఉదయం 11 లోపల నేను అక్కడికి వెళ్లాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు 11 గంటల వరకు నన్ను ఇక్కడే రోడ్డు మీద అడ్డుకొని తిరిగి హైకోర్టుకు వెళ్లి 11 లోపల ఆయన తాడిపత్రికి రాలేదు కాబట్టి మేమేం చేయలేకపోయామని కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ఆలోచనతోనే పోలీసులు ఈ వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నారని కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు. తాను మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తాను అని కూడా చెప్పారు. ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన సందర్భంగా హైకోర్టు. అయినా మరోసారి అడ్డుకున్నారు అంటే జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పీ కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకున్నా పర్వాలేదు, మేము తెలుగుదేశం పార్టీ నాయకులు గీసిన గీతకు దాటము అని మన అనంతపురం జిల్లా పోలీసులు అలాంటి సంకేతాలు ఇస్తున్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. డిఎస్పీ వెంకటేశ్వర్లు మాత్రం ఈ రోజే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు కూడా వచ్చారు. కాబట్టి ఈ సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోనికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, అందుకే మేము ఆయన్ని వెళ్లకుండా అడ్డుకున్నాం, ఈ వివరాలన్నీ మేము హైకోర్టుకే తెలుపుకుంటామని కూడా డిఎస్పీ చెప్తూ ఉన్నారు. ఇదే రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రి అనంతపురం రోడ్డు మధ్యలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద శివుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా తరలి రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. దాంతోపాటు వాట్సాప్ గ్రూపుల్లో శివుడి విగ్రహ ఆవిష్కరణ తర్వాత మరో కార్యక్రమం కూడా ఉంటుంది, దానికి కూడా టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పిలుపునిచ్చారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలోచన, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు తాడిపత్రికి వస్తున్నారు కాబట్టి కార్యకర్తలను అందరినీ గ్యాదర్ చేసి శివుడి విగ్రహావిష్కరణ పేరుతో అక్కడికి అందరినీ రప్పించి ఆ తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోనికి వస్తే ఆయన మీద దాడి చేయాలి అన్న ప్రణాళికతోనే ఇదంతా చేస్తూ ఉన్నారు. సాధారణంగా పోలీసులు ఎక్కడైనా ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అని అనుకున్నప్పుడు లా అండ్ ఆర్డర్ కి ఎవరి ద్వారా ఇబ్బందులు వస్తాయన్నది కనిపెట్టి అలా లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసే వాళ్ళని కట్టడి చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా పరిస్థితి ఉంది. అక్కడ ఒకవేళ శాంతి భద్రతలు తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తే శాంతి భద్రతల సమస్య అన్నది వస్తే
జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వర్గీయుల నుండి వస్తుందని పోలీసులకు స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్న నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆయన వర్గీయుల్ని కట్టడి చేయాల్సిన పోలీసులు వాళ్ళని మాత్రం స్వేచ్ఛగా అన్ని కార్యక్రమాలకు అక్కడ తాడిపత్రిలో వదిలిపెట్టి జేసీ కార్యక్రమం ఉంది కాబట్టి పెద్దారెడ్డి మాత్రం రావకూడదు అని చెప్తూ ఉన్నారంటే లా అండ్ ఆర్డర్ ని కాపాడే ఆలోచనే లేదు. తాడిపత్రిలోనికి కేతిరెడ్డి పెద్దారెడ్డిని వెళ్ళనిచ్చేందుకు పోలీసులు కూడా ఏమాత్రం సహకరించడం లేదు అన్న ఒక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. పోలీసులు అయితే దీనికి సమాధానం చెప్పాలి. హైకోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా భారీగా పోలీసులనైనా మోహరించండి, అదనపు బలగాలనైనా తీసుకెళ్ళండి, పెద్దారెడ్డిని మాత్రం ఆయన ఇంటి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే అని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా పైగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని చెప్తున్నారు. మరి దానికి ఇబ్బంది ఎక్కడి నుండి వస్తోంది? జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వర్గీయుల నుండి వస్తోంది అని క్లియర్ గా అర్థమవుతున్నప్పుడు వాళ్ళని కట్టడి చేయాల్సింది పోయి ప్రభాకర్ రెడ్డిని కట్టడి చేయడమే, పెద్దారెడ్డిని కట్టడి చేయడం ఏంటి అన్న ఒక ప్రశ్న వస్తుంది. అంటే కాస్త బలం ఉన్న వాళ్ళు, అధికార పార్టీ నాయకులు ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకొని తమకు నచ్చని ప్రతిపక్ష నాయకులు తమ ఏరియాలోనికి అడుగు పెట్టడానికి వీలు లేదు అని ఒక శాసనం ఇచ్చేస్తే దాన్ని పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఇలాగే వ్యవహరిస్తారా? లేకుంటే అలాంటి ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అడ్డుకుంటామని పిలుపునిచ్చిన వాళ్ళని కంట్రోల్ చేస్తారా? ఇక్కడ మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డిని కాకుండా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని కంట్రోల్ చేస్తున్నారు.